ఈ ఫ్లైట్ కౌలాలంపూర్ నుంచి కోటా కినబాలు. ఇది మలేషియా ఈస్ట్. చూడటానికి సేమ్ కంట్రీ అయినా వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. అది ఫ్లైట్లో. ఇది కోటా కినబాలు ఎంట్రన్స్. సో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు తీసింది. ఈ కోటా కినబాలు అనేది ఒకప్పుడు ఇది ఫస్ట్ జపనీస్ దీన్ని ఆక్యుపై చేసుకున్నారు 1942లో. ఆ తర్వాత ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిషర్స్ దీన్ని మళ్ళీ హస్తగతం చేసుకున్నారు. ఇది ఫస్ట్ ఏంటంటే బ్రూనై టెరిటరీలో ఉండేది. బ్రూనై అనేది ఇప్పుడు సపరేట్ కంట్రీ, చాలా చిన్న కంట్రీ. ఆ తర్వాత అన్నీ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేవి కాబట్టి ఇది 1963లో మలేషియాలో కలిసింది ఈ కోటా కినబాల్ అనేది. అంతకుముందు ఇది జెసిల్టన్ అని ఉండేది, దీనికి పేరంట. సో మలేషియాలో కలిసిన తర్వాత కోటా కినబాల్ అని పేరు వచ్చింది దీనికి. కోటా అంటే ఒక సిటీ. సో ఇదండి ఎయిర్పోర్టు, కోటా కినబాల్ ఎయిర్పోర్టు. చూడండి ఫాస్ట్ వ్యూ చూడండి. అంటే ఇది ఈస్ట్ మలేషియాకి ఒక పెద్ద సిటీ. సబా అని ఒక స్టేట్ ఇది. ఆ స్టేట్కి ఈ కోటా కినబాల్ అనేది క్యాపిటల్. ఇది ఇక్కడ చిన్న ఫ్లైట్లు, బుజ్జి ఫ్లైట్లు, చిన్న ఫ్లైట్లు ఉన్నాయి చాలా. అయితే నాకైతే హ్యాపీ అనిపించింది, సరదా అనిపించింది అసలు. నేను ఎక్కేది ఎయిర్ ఏషియా, ఇండిగో, ఇవన్నీ కొంచెం పెద్దగా ఉంటాయి. చిన్న ఫ్లైట్ ఒకేసారి చూసేసరికి చాలా ఆనందం వేసింది. ఇదంతా చూడండి కల్చర్, వాళ్ళ అంతా ట్రైబల్స్ ఎక్కువ. అంటే ఇది అంతా ఏజెన్సీ కాబట్టి ట్రైబల్స్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. అంటే పేరుకి మొత్తం సిటీ అంతా మామూలుగా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అవి ట్రైబల్స్ని తీసుకొచ్చి షాపింగ్ మాల్స్లో షో లాగా ఉంటుంది. అదన్నీ షో ఏర్పాటు చేస్తారు నైట్ టైం. అంటే ఒకప్పుడు వాళ్ళ కల్చర్ ఎలా ఉండేదని. ఇంకా ఇంటీరియర్గా అయితే వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే సిటీలో కాబట్టి ఆ ట్రైబల్స్ అనే వాళ్ళు ఎక్కడ కనిపించరు. ఇది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళాం గ్రాబ్ తీసుకొని. మనకి ట్యాక్సీ, మనకి ఊబర్ ఎలాగా ఇక్కడ గ్రాబ్ మలేషియాలో. సో ఇదేంటంటే ఇది ఒక షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ అంటే నేను ఆఫీస్ పని మీద వెళ్ళా. సో మా ఆఫీస్ ఇందులోనే ఉంది బ్రాంచ్. సో అక్కడి నుంచి సాయంత్రం బీచ్కి వెళ్ళా. అంతా సీ షోరే కాబట్టి బీచ్కి వెళ్ళా, చాలా టైం స్పెండ్ చేశా. అంటే చూడండి అసలు కెరటాలే లేవు, జస్ట్ ఏదో లేక్ లా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా నేనే ఫుల్ టైం యూట్యూబర్ని కాదు, పార్ట్ టైం యూట్యూబర్ని. సో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే వీడియోలు తీస్తుంటా. నా మొబైల్లో చాలా వీడియోస్ కుప్పలుగా ఉన్నాయి, టైం సరిపోక పోస్ట్ చేయడం లేదు. ఈ నైట్ డిన్నర్ చూడండి, మొత్తం ఇదంతా ఫుడ్ కోర్ట్. ఇది మొత్తం చాలా పెద్ద ఫుడ్ కోర్టు. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. ఎక్కువ ఇంకా నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. ఫిష్, ఎస్పెషల్లీ ఫిష్ ఎక్కువ ఉంటుంది. మొత్తం బీచ్ పక్కన వెళ్తున్నాం. యాక్చువల్గా నైట్ బాగా చీకటి పడిపోయింది, కాకపోతే నా కెమెరా కొంచెం బాగా క్యాప్చర్ చేస్తుంది. కొంచెం బాగా చీకటి పడిపోయినా సరే దాన్ని కొంచెం లైటింగ్ ఉన్నట్టు చూపిస్తుంది. చాలామంది నా కెమెరా ఐఫోన్ అనుకుంటారు, కాదు, అది శాంసంగే. సో ఐఫోన్ కొనాలా వద్దా అనే డౌట్ అంటే అవసరమా అనే టైప్లో ఉంటుంది. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దాని అవసరం ఏంటనేది తెలిసి వచ్చింది. చూద్దాం, వ్యూస్ పెరిగి మోనిటైజేషన్ అయితే అప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఈ శాంసంగ్తో నడిపిస్తున్నాను. కొనలేకని కాదని, కొనవచ్చు, ఏదైనా కొనగలిగే కెపాసిటీ ఉంది, కానీ అంత అవసరం అనేట్టుగా అనిపిస్తుంది అంతే. చూడండి, ఇది ఒక షాపింగ్ మాల్. ఈ నైట్ మొత్తం షాపింగ్ మాల్ అంతా తిరిగా అక్కడ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మరుసటి రోజు వేరే స్టేట్ వెళ్ళాలి, సర్వాక్. సో 2 స్టేట్స్ ఇవి.
సో 2 స్టేట్స్‌లో 2 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ నైట్ ఇక్కడంటే వేరే హోటల్‌లో స్టే చేసి మార్నింగ్ ఫ్లైట్‌కి అక్కడికెళ్ళా. చూడండి ఇదండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. చాలామంది ఏంటంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయంటారు కానీ లైక్ చేయరు. సో లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయండి. ఎందుకంటే వీడియో ఎంత బాగున్నా సరే లైక్ కామెంట్ చేయకపోతే యూట్యూబ్ వాడు వ్యూస్ ఇవ్వట్లేదండి. అది ప్రాబ్లమ్ మెయిన్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. జై హింద్.